హలో హాయ్ హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో ఈరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ కంప్లీట్గా రేంజ్ బౌండ్లో అయితే ఉన్నాయి. మనం ఇక్కడ చూడొచ్చు 27 పాయింట్స్తో నిఫ్టీ క్లోజ్ అయితే 150 పాయింట్స్తో బ్యాంక్ నిఫ్టీ కూడా క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ ఒక హై దగ్గరికి వెళ్ళిన తర్వాత డైరెక్షన్ ఎయిదర్ అప్ సైడ్కి వెళ్ళడమా లేకపోతే డౌన్ సైడ్కి వెళ్ళడమా అనేది తేల్చుకోవడానికి ఉన్నటువంటి డైసీ సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. మనం నిఫ్టీలో చూడొచ్చు కంప్లీట్గా ఒక డోజీ క్యాండిల్ వచ్చింది. డోజీ క్యాండిల్ అంటే మనకు తెలిసిందే, ఇది ఒక సరైన దిశ లేనటువంటి క్యాండిల్ ఇది. సో ఈదర్ బుల్స్ అండ్ బేర్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారని అయితే మనకి అర్థమవుతుంది. సో రేపు ఫాలోఅప్ క్యాండిల్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఒకసారి లోయర్ టైం ఫ్రేమ్స్ అండ్ అలాగే 15 minutes టైం ఫ్రేమ్స్ కంప్లీట్గా చూద్దాం. అలానే ఓఏ డేటా ఏమొచ్చింది, బీటీఎస్టీ ఏమొచ్చింది, ఇవన్నీ కూడా ఒకసారి చూసేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం అయితే మర్చిపోద్దు. సో మనం డైలీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే మనకి డోజీ, సో ఈరోజు ఈ యొక్క డోజీ ఏదైతే ఉందో దీని లో అండ్ హై వచ్చేసి మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది. ఆల్మోస్ట్ 22,440 to 22,360 అప్రాక్సిమేట్గా 70 to 80 పాయింట్స్ అయితే మనకి ఈ రేంజ్ అయితే మనకి రేపటి వరకు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ రేపు కూడా ఒకవేళ ఈ రేంజ్ మధ్యలోనే ఉంటే కనుక మనకి స్కాల్పింగ్ ఆపర్చునిటీస్ తప్ప ట్రెండింగ్ మూవ్స్ అయితే ఏం వచ్చేదానికైతే ఛాన్స్ అయితే లేవు. ఒక్కసారి 1 hour టైం ఫ్రేమ్లో కనుక మనం చూసుకుంటే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, సో వెళ్ళింది లోయర్లో, ఓకే, తర్వాత ఒకటే షార్ప్ అప్ మూవ్ వచ్చింది. ఈ 2 లెవెల్స్ని కూడా బ్రేక్ చేసుకుంటా పైకి అయితే వెళ్ళింది. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత డైరెక్షన్ తెలియనట్టు అలాగే కూర్చుంది. సో ఎయిదర్ బ్రేక్ చేసుకుని పైకి వెళ్దామా లేకపోతే కిందకు వద్దామా అనేసి దానికైతే కొంచెం బ్రీతింగ్ పీరియడ్ అనేది కావాలి కదా. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పరిగెత్తి అలసిపోయింది కాబట్టి కొంచెం అయితే బ్రీతింగ్ పీరియడ్ తీసుకుంటుంది అనేసి మనం హోప్ చేద్దాం. సో ఒక్కసారి 15 minutes టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోదాం. ఓకే, 15 minutesలోకి వెళ్ళిపోతే ఇంకా క్లారిటీగా మనకు ఒక క్లియర్ కట్ రేపటికి లెవెల్స్ అనేది వస్తాయి. ఓకే, సో మనం అయితే ఫస్ట్ మార్క్ చేసుకోవాల్సిన లెవెల్స్ 360 and 440. ఓకే, ఇందాక మనం డైలీ టైం ఫ్రేమ్లో చెప్పుకున్నాం కదా. సో ఇన్ కేస్ ఒకవేళ యాక్చువల్గా ఇవాళ బీటీఎస్టీ పిఈ వచ్చింది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అయితే న్యూట్రల్ ఉండే. న్యూట్రల్ ఎందుకు ఉంది అని కూడా ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఆల్ ద రీజన్స్. సో ఈరోజు వచ్చేసి సో డే లో బ్రేక్ అవడానికి ఏదైతే 360 ట్రై చేసింది, బట్ స్టిల్ ఆ లెవెల్ని అయితే బ్రేక్ చేయలేకపోయింది. అలా అని ఈవెన్ అప్ సైడ్ కూడా 440 లెవెల్ దగ్గర నుంచి కూడా బ్రేక్ చేయడానికి ఒక 2-3 times ట్రై చేసింది. బట్ సేమ్ సెల్లర్స్ వచ్చేసి కొంచెం డామినేషన్గా ఉన్నారు అండ్ ప్రైస్ వచ్చేసి మిడిల్లో అయిపోయింది. ఇది ఈరోజు సినారియో. సో రేపటికి ఇన్ కేస్ ఒకవేళ పిఈ కనుక ఓపెన్ అయితే అరౌండ్ 360 and 350 లెవెల్స్ వరకు కూడా మనకి బౌన్స్ వచ్చి పైకి వెళ్ళేదానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంది. ఎందుకంటే ఇంత పెరిగిన తర్వాత ఇమీడియట్గా షార్టింగ్ కూడా చేయడం అనేది మనకి కరెక్ట్ కాదు. ఆన్ ద ఇంట్రాడే బేసిస్లో అనుకుంటే కనుక మనకి 340 దాకా వెయిట్ చేద్దాం. 340 తర్వాత మాత్రమే 15 minutes క్యాండిల్ ఉంటే కనుక మనకి మంచి రిస్క్ రివార్డ్ రేషియోలో రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో మనం టార్గెట్స్ గురించి మాట్లాడుకుంటే కనుక ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 22,300 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 22,221. ఇవి వచ్చేసి మనకి ఫస్ట్ అండ్ సెకండ్ టార్గెట్స్కి అయితే మనకు ఉన్నాయి. ఓకే, ఒకవేళ ఇన్ కేస్ గ్యాప్ అప్ అయ్యి కంప్లీట్గా ఈ 440 లెవెల్స్ని కూడా ఒకవేళ టాప్లోనే డైరెక్ట్గా ఓపెన్ అయ్యింది, 440 కూడా మనకి క్లోజింగ్ ఇచ్చింది అనుకుంటే కనుక మనకి నెక్స్ట్ ఇమీడియట్గా ఒక 40 points అంటే 480 వరకు కూడా మనకి ఫస్ట్ టార్గెట్గా మనకు ఉంటుంది. అండ్ దెన్ సెకండ్ లెవెల్ ఏదైతే సైకలాజికల్ లెవెల్, మోస్ట్లీ ఇక్కడ మనకి ఒక రిజెక్షన్ ఆర్ చిన్నగా ప్రాఫిట్ బుకింగ్ అయితే రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎందుకంటే ఒక 80 to 90 points అది ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు మన పోర్ట్ఫోలియోని 22,500 దగ్గరికి వచ్చేసరికి ఇంకా క్లోజ్ చేద్దాము అనేసి. సో అలాంటి వాళ్ళు తీసుకుంటే కనుక మనకి చిన్న ఒక కరెక్షన్ రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి.
సో 500 దగ్గర అయితే మనం లాంగ్ వెళ్ళినప్పుడు ఇక్కడ కేర్ఫుల్గా ఉంటాం, చాలా చాలా బెటర్ థింగ్. అండ్ 460 తర్వాత నుంచి కూడా మనకి కొంతవరకు షార్ట్ కవరింగ్ ర్యాలీ కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే 500 దగ్గర మాత్రం చాలా కాల్ రైటర్స్ అయితే బాగా భారీగా కూర్చుంటారు కాల్స్ సెల్ చేసి, సో వాళ్ళు షార్ట్ కవరింగ్ రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇది నిఫ్టీ పరిస్థితి అయితే. ఒకవేళ నో ట్రేడింగ్ జోన్ గురించి మాట్లాడుకోవాలి అనుకుంటే కనుక 420 to 380 మధ్యలో కూడా కంప్లీట్గా ట్రేడింగ్ అనేది నిఫ్టీలో కంప్లీట్గా అవాయిడ్ చేసేయడం బెటరు. ఎందుకంటే నిఫ్టీలో అంత పాయింట్స్ కూడా ఇంతకు మూవ్ అవ్వవు కాబట్టి, సో బెటర్ టు లీవ్. సో బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటే మంచి సాలిడ్ క్యాండిల్ ఉంది, బట్ ఎగ్జాక్ట్గా లాస్ట్ డే ప్రీవియస్ డే హై ఏదైతే ఉందో, పీడిఎల్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా అక్కడనే క్లోజ్ అయింది. సో అంత ప్రైస్ యాక్షన్ పరంగా కూడా బుల్లిషే, బట్ స్ట్రాంగ్గా బుల్లిష్ అయితే లేదు. ఈవెన్ డేటా కూడా సజెషన్ అయితే అలాగే ఉంది. సో అందుకని మనం బీటీఎస్టీ అయితే అవాయిడ్ అయితే చేసాము. ఒకసారి 1 hour టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోదాం. సో మనం 1 hour టైం ఫ్రేమ్లో అయితే ఉన్నాము. సో ఈ లెవెల్ వచ్చేసి చాలా మనకి మేకర్ బ్రేక్ లెవెల్ అన్నట్టు చెప్పొచ్చు. సో ఇన్ కేస్ రేపు మనం వెయిట్ చేయాల్సింది, ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ అయితే 47,600 వరకు కూడా మనం వెయిట్ చేసి ఒక సరైన క్యాండిల్ కోసం వెయిట్ చేయొచ్చు 15 minutes టైం ఫ్రేమ్లో. దెన్ ఓన్లీ వీ కెన్ గో ఫర్ లాంగ్. అప్పటి వరకు లాంగ్ కోసం అయితే వెయిట్ చేయడం బెటర్. ఓకే, అండ్ డౌన్ సైడ్కి వచ్చేసరికి మనకి ఈ లెవెల్లో వరకు కూడా మనకి సపోర్ట్ తీసుకుని పైకి వెళ్తూ ఉంది, మనం గమనించవచ్చు అంతకు ముందు కూడా. సో ఇది కూడా మంచి క్రూషియల్ లెవెల్, అంటే 47,200. సో 200 కిందనే మాత్రమే మనకి షార్ట్స్ అనేవి ఇనిషియేట్ చేసుకుంటే బెటరు. రిస్క్ రివార్డ్ రేషియో కూడా కరెక్ట్గా ఉంటుంది. లేకపోతే ఒకవేళ ఇమీడియట్గా ఇక్కడ కనుక షార్ట్ ఇనిషియేట్ చేస్తే ఇలాంటి క్యాండిల్స్, అంటే నేను పడిపోతున్నా అన్నట్టు సాలిడ్ రెడ్ క్యాండిల్స్ రావడం, మళ్ళీ అదే సేమ్ పైకి వెళ్ళిపోతే కనుక మనకి స్టాప్ లాసెస్ కూడా చాలా ఫాస్ట్గా అవుతాయి. అండ్ ఒక్కోసారి ఎగ్జిట్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉండవు. కాబట్టి కొంతవరకు వెయిట్ చేయడం బెటరు. సో 47,200 దగ్గర మనం తీసుకోవడం బెటరు షార్టింగ్ ఆపర్చునిటీ అయితే. సో ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 47,000 ఏదైతే ఉందో 200 పాయింట్స్. నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడ ఉంది అంటే కనుక 46,800 వచ్చేసి టార్గెట్ 2గా మనకి ఇక్కడ మనకు తెలుస్తుంది. ఇన్ కేస్ ఒకవేళ మనం అనుకున్నట్టు 47,600 దగ్గర కనుక కూర్చుంటే క్యాండిల్ మనం లాంగ్ వెళ్తే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 47,800. అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి ఇమీడియట్గా ఇంకో 200 పాయింట్స్లోనే మనకి చాలా క్లియర్గా ఉంది. ఇక్కడ పెద్ద కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని కూడా లేదు, అన్ని రౌండ్ లెవెల్స్లోనే ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీలోకి వచ్చేసరికి. సో 15 minutesలో కూడా చూసుకుంటే సేమ్ 1 hour టైం ఫ్రేమ్లో ఇచ్చిన 20గానే ఉన్నాయి. సో రేపు కొంత ఇలాంటి క్యాండిల్స్ని అవాయిడ్ చేయాలి అనుకుంటే కనుక 1 hour లెవెల్సే బెటర్. సో అందుకని ఈరోజు కనుక 1 hour లెవెల్స్ని మనం ఫైనలైజ్ చేసుకుందాం. 15 minutesలో లెవెల్స్ అయితే మనం కన్సిడర్ అయితే చేయొద్దు ఈరోజు. సో ఫిన్ నిఫ్టీకి వచ్చేసరికి మనకి మంచి సపోర్ట్ ఏరియాలోనే ఎగ్జాక్ట్గా మనకి కూర్చోబెట్టింది. ఒక్కసారి మనం గమనిస్తే ఆల్మోస్ట్ యూ షేప్ రికవరీ. సో ఇక్కడే ఎగ్జాక్ట్గా ఉంది. ఇంకా కొంచెం నెక్ లైన్కి అయితే అరౌండ్ 20,900లో క్లోజ్ అయింది. 21,100 వరకు వస్తే కనుక మంచి షార్ట్ కవరింగ్ ర్యాలీ దీంట్లో కూడా చూడడానికి అయితే అవకాశం ఉంది. సో ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 21,200, అలానే 21,400. నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి మొత్తం 21,600. సో 1, 2, 3 టార్గెట్స్ అయితే అప్ సైడ్ అయితే ఉన్నాయి. ఒకవేళ నో ట్రేడింగ్ జోన్కి వస్తే కనుక 900 to 800 మధ్యలో కంప్లీట్గా అవాయిడ్ చేసేద్దాం. అండ్ 800 పైన 15 minutes కన్ఫర్మేషన్ తీసుకుని మనం షార్టింగ్ అయితే వెళ్ళొచ్చు. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 20,700, అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి 20,600, అలానే థర్డ్ టార్గెట్ అండ్ ఫైనల్ అనుకోవచ్చు టార్గెట్స్ వచ్చేసి థర్డ్ టార్గెట్. ఇంకా మనకి ఇంకా ఫైనల్గా ఇంకా కావాలి అనుకుంటే కనుక ఇంతవరకు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ యాజ్ పర్ ఓఏ డేటా కానీ ఓవరాల్గా ప్రైస్ యాక్షన్ స్ట్రక్చర్ కానీ రేపు కూడా కొంతవరకు రేంజ్ బౌండ్లోనే ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి కొంచెం యాజ్ ఏ ఆప్షన్ బయర్గా కొంచెం కేర్ఫుల్గా ఉండటం బెటర్. అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటాకి వచ్చేసరికి 25.87 కాల్ సైడ్ ఉంటే పుట్ సైడ్ వచ్చి 31,000 ఉంది. సో అప్రాక్సిమేట్గా సో కొంచెం పుట్ సైడ్ అయితే ఎక్కువనే ఉంది. సో ఓవరాల్గా స్లైట్లీ బులిష్ అని చెప్పొచ్చు, మైల్డ్లీ బులిష్, టూ మచ్ సూపర్ బులిష్ అయితే కాదు. అండ్ నియర్ మంత్ ఏదైతే మార్చ్ ఎండ్ అండ్ ఏప్రిల్ అండ్ మే ఎండ్ వరకు చూసుకుంటే కనుక 4
లాక్ అండ్ 421 అనేది పుట్ సైడ్ ఎక్కువ ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే వీక్ సైడ్ కానీ మంత్లీ సైడ్ కానీ పుట్స్ ఎక్కువ ఉన్నాయి. రేపు బులిష్ ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓన్లీ డిఫరెన్స్ వచ్చేసి మనం గమనించాల్సింది 20,000. సో అది మనకి క్లియర్గా చెప్తుంది ఏంటంటే బుల్లిషే కానీ సూపర్ బుల్లిష్ అయితే కాదు. సో దాన్ని బట్టి మనం ఒకవేళ మనం ఇందాక అనుకున్నట్టు నిఫ్టీలో అయితే కనుక 20,500 లెవెల్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీలో అయితే ఇందాక మనం చెప్పుకున్న లెవెల్స్లోకి వచ్చేసరికి కొంతవరకు ప్రైస్ యాక్షన్ ఎలా వర్క్ అవుతుంది, ఈ లెవెల్స్లో ప్రైస్ ఎలా బిహేవ్ చేస్తుంది అనే దాన్ని బట్టి మనం డెసిషన్ తీసుకుంటే బెటర్గా ఉంటుంది. హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆల్ టుమారో ఇన్ ద సేమ్ టైమ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.